ఈరోజు వచ్చేసి మా పిల్లలకైతే లాస్ట్ డే అనమాట స్కూలు. లాస్ట్ డే అని చెప్పేసరికి ఎంత హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు. గంటన్నరే అనమాట స్కూల్ కూడా. అది ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట మా పెద్దోడికి. చిన్న బాబుకి వచ్చేసి 3 డేస్ బ్యాకే ఎగ్జామ్స్ అయిపోయినాయి. మీకు ఒకటి చూపిద్దాం అనుకునే లోపు అదైతే చెట్టు మీదకి అయితే వెళ్ళిపోయింది. మా బాబు బ్యాగ్ వేసేసుకుని చక్కగా స్కూల్ లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. స్కూల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పాడు, మమ్మీ ప్లీజ్ మమ్మీ మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి మమ్మీ నేను వచ్చేదాకా అన్నాడు. సర్లే అని చెప్పేసి మేము పక్కనే ఉంది, ఇది ఒక పార్క్ ఉందనమాట. స్కూల్కి ఆనుకునే పక్కనే పార్క్ ఉంటుంది. సర్లే ఇంకా గంట సేపటికే మళ్ళీ గంటన్నరకి ఇంటికి వెళ్ళి ఏం తిరిగి వస్తామని చెప్పేసి నేనేమో వీడియోస్ తీసుకుంటే పార్క్లో కూర్చున్నా. మా చిన్నోడైతే ఆడుకుంటా కూర్చున్నాడు అనమాట. అప్పుడు ఆడుతూ ఉంటుంటే ఏం జరిగిందంటే కోడి పిల్లలు కనిపించినాయి. ఇది కూడా చూసారా, కోడి పిల్లలు చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా కోడి పిల్లలు. ఇవి వచ్చేసి కింద అయితే ఒక చిన్న కోడిపిల్ల అయితే చనిపోయింది. అది పాపం దాన్ని అయితే ఎవరు పట్టించుకోలేదు. మేమైతే పల్లీలు ఉడకపెట్టి తీసుకొచ్చాం కదా, దానికైతే ఫుడ్ అయితే వేస్తున్నాడు అనమాట. ఆ ఫుడ్ అయ్యగానే వాటికి ఎంత ఆకలితో ఉన్నాయో తెలియదు, కానీ గబగబా వచ్చి అయితే ముందైతే అవి తీసేసుకుని తినేస్తున్నాయి అనమాట. చాలాసేపు ఆ కోడి పిల్లలతోనే ఆడాడు. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, 1 అవర్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం అయిద్దా అనుకుంటా కూర్చున్నాను. సర్లే ఇంకా 1 అవర్ అయిపోయింది కదా అని చెప్పి, సర్లే నేను మళ్ళీ షాప్కి తీసుకెళ్తారా అని చెప్పేసి షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము. ఇప్పుడు ఎక్కడున్న కోతి పనులు చేస్తూనే ఉంటాడు, ఎగురుతూనే ఉంటాడు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆవు చూసారు కదా. ఇవి చిన్నప్పుడు మేము గంగిరెద్దులు అనేవాళ్ళం అనమాట. ఇది బూస్ట్ అయితే ఒకటి తీసుకున్నాడు. బూస్ట్ అయితే అస్సలు తినకూడదు. బూస్ట్ వల్ల వచ్చేసేసి క్యాన్సర్ అయితే వస్తుంది అనమాట. అది డైరెక్ట్ అయితే తినకూడదు. ఫస్ట్ టైం అయితే డైరెక్ట్ తింటున్నాడు. తిన్నాక ఇగో మళ్ళీ ఏం చేశాడు, ఆరెంజ్ జ్యూస్ అయితే తాగాడు అనమాట. అన్నీ తిన్నాడు, అన్నీ తాగాడు మంచిగా. వాళ్ళ అన్నయ్య స్కూల్ నుంచి రాగానే మళ్ళీ వాడిని కొట్టడం అయితే స్టార్ట్ చేశాడు. మేము ఇంటికి వెళ్ళే దారిలో అయితే మామిడి పళ్ళు అయితే కనిపించినాయి. ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి. చూడగానే నోరూరిపోయిందనమాట. ఎండాకాలంలో వచ్చేది మామిడి పళ్ళే కదా, కానీ చాలా ఇష్టంతో తింటారు కదా. సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే గోడ మీద కూర్చుని ఆడుకుంటూ ఉంటే నేనేమో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. దానిమ్మ అండ్ మామిడి పళ్ళు. దానిమ్మ వచ్చేసి కేజీ 260కి ఇచ్చారు. ఈ మామిడి పళ్ళు వచ్చేసి కేజీ 80 రూపాయలకి అయితే ఇచ్చారు. తర్వాత అయితే మామిడి పండు కట్ చేసి చూశాను, కానీ అంత కలర్ ఉన్నంత టేస్ట్ అయితే లేదనమాట. మా పెద్ద బాబుకి వచ్చేసి స్కూల్లో వాళ్ళ బాబు బర్త్డే ఉంది అని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆ చిన్న గిఫ్ట్ అయితే మా వాడికి తెగ నచ్చేసింది. మా చిన్నోడైతే అది తీసేసుకున్నాడు, నాకు ఇచ్చే అని చెప్పేసి. పాపం వాడు కూడా ఇచ్చేసిండు అనమాట. సో ఇది మా వీడియో. ఎవరైనా సపోర్ట్ చేస్తే చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి.